నమస్తే జీవనరేఖ చైల్డ్ కేర్ కి స్వాగతం. శిశువు ఎదుగుతున్న కొద్దీ శిశువుకి కంఫర్టబుల్ గా ఉంటూనే తల్లిదండ్రులకు శ్రమ లేకుండా ఉండే ఎన్నో ఉత్పత్తులు వస్తువులు నేడు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. బేబీని క్యారీ చేసేందుకు క్యారియర్ అలాంటి వస్తువుల్లో ఒకటి. మరి దీనివల్ల లాభాల కంటే నష్టాలే ఎక్కువ ఉన్నాయని మీకు తెలుసా? మాకు తెలిసిన వాళ్ళు తమ శిశువుతో బోలెడన్ని కబుర్లు చెబుతూ ఉంటారు. మరి నాకేమో చేత కావటం లేదు. దీనివల్ల వారి భాష త్వరగా డెవలప్ కాదా? బేబీస్ ని ఒకరితో ఒకరిని కంపేర్ చేయటం మంచిదేనా? బాగా పేచి పెట్టే పిల్లలను ఎలా ఊరుకోబెట్టాలి? ఈ అంశాలన్నింటి సమాహారమే నేటి జీవనరేఖ చైల్డ్ కేర్. ప్రపంచవ్యాప్తంగా తమ సంస్కృతుల ప్రకారం శిశువును తల్లి తనతో పాటు తీసుకువెళ్లేందుకు వివిధ రకాల పద్ధతులున్నాయి. కొందరు నూలు వస్త్రంలో మోస్తే మరికొందరు వెదురు బుట్టలో శిశువును మోస్తూ ఉంటారు. నేడు ఎన్నో రకాల వస్తువులు మార్కెట్లో శిశువును క్యారీ చేసేందుకు ఉన్నాయి. కానీ వీటి వల్ల లాభ నష్టాలు ఏంటి అని తెలుసుకోవడం ముఖ్యం. శిశువుకి కనీసం 6 నెలలు వచ్చేదాకా వారు తల్లికి దగ్గరగా ఉండడం ముఖ్యం. అప్పుడే పుట్టిన శిశువుని తల్లి దేహంతో టచ్ అయ్యేట్టుగా ఉంచుకోమని వైద్యులు చెబుతూ ఉండడం చూస్తాం. నేటి ఆధునిక యుగంలో ఎన్నో సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. వాటిలో బేబీ కేర్ ఉత్పత్తులు వస్తువుల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. శిశువుని క్యారీ చేసేందుకు బేబీని ఎత్తుకునే అవసరం లేకుండా స్లింగ్ బ్యాగ్స్ నేడు అందుబాటులో ఉన్నాయి. అలాగే క్యారియర్స్ కూడా. వీటి వల్ల ఎత్తుకునేటప్పుడు వీపు అలాగే చేతులపై పడే భారం తగ్గడం వల్ల ఇవి ఎంతో పాపులర్ అయ్యాయి. స్లింగ్లో శిశువు కాళ్ళు బయటకు వచ్చేలా ఓపెనింగ్స్ ఉండవు. అదే క్యారియర్లో అయితే శిశువు కాళ్ళు పెట్టేందుకు చెరోవైపు ఓపెనింగ్స్ ఉంటాయి. తల్లికి శిశువుకి అటాచ్మెంట్ ఏర్పడే పద్ధతిగా శిశువుని తల్లి గుండెలకి దగ్గరగా ఎత్తుకోవటం అనేది తరతరాలుగా వస్తున్న పద్ధతి. లేదా ఒడిలో పెట్టుకోవటం కూడా. స్లింగ్ క్యారియర్ బ్యాగ్స్లో ఇది సాధ్యపడుతుంది. అయితే కంఫర్ట్ పక్కకు పెడితే ఇవి ఎంతవరకు మంచిది అనే ప్రశ్న కొత్తగా పేరెంట్స్ అయిన వారిలో తలెత్తడం సహజం. ఇది కామన్ మనం వెస్ట్రన్ సైడ్ చూస్తూ ఉంటాము. బేబీస్కి కంఫర్ట్ ఉంటుంది, బహుశా మనం ఎత్తుకుంటే కంఫర్ట్ ఉండదేమో అని వాటిల్లో క్యారియర్స్లో వాటిలో తీసుకెళ్తూ ఉంటారు. దానివల్ల బేబీకి కంఫర్ట్ ఉంటుందేమో అనిపిస్తూ ఉంటుంది. పార్ట్లీ అది కరెక్టే. బేబీకి డిస్టర్బెన్స్ లేకుండా అలాగే ఈ వేడి ఎక్కువ తగలకుండా అందులో కంఫర్టబుల్గా వాళ్ళు ఉన్నారు అని అనిపిస్తూ ఉంటుంది. ఇట్లా పిల్లల్ని క్యారియర్లో తీసుకెళ్ళడం కరెక్టా కాదా, అది దానివల్ల పిల్లలు కంఫర్ట్ ఉంటుందా లేదా అని చూసుకున్నట్టయితే ఒక రకంగా వాళ్ళకి అది కంఫర్ట్గానే ఉండొచ్చు. ఎక్కువ చేతుల్లో ఉంటే నొప్పి పొజిషన్లు మారుతూ ఉంటాయి కాబట్టి కంఫర్టబుల్గా పడుకోవడం అనేది డిస్టర్బెన్స్ ఉంటుంది అని మదర్స్ ఫీల్ అవుతూ ఉంటారు. కాబట్టి క్యారియర్స్ ఉన్నట్టయితే వాళ్ళు కంఫర్టబుల్గా పడుకుంటారు అనే కాన్సెప్ట్ పార్ట్లీ కరెక్టే అది. బట్ అన్ అదర్ హ్యాండ్ ఆల్ ఓవర్ వరల్డ్ గమనించిన ముఖ్యమైన విషయం ఏంటంటే బేబీ టు మదర్ కాంటాక్ట్ ఎంత క్లోజ్గా ఉంటే ఎంత దగ్గరగా ఉంటే వాళ్ళ బేబీస్ అంత కంఫర్టబుల్గా ఉంటారు. అంటే బేబీస్ వాళ్ళ మదర్ బాడీ టచ్ని, తర్వాత వాళ్ళ మదర్ బాడీ స్మెల్ని, అలాగే ఈవెన్ దగ్గర తీసుకున్నప్పుడు మదర్ హార్ట్ బీట్కున్న రిథమ్ని కూడా వాళ్ళు బాగా గుర్తుపట్టగలరు. అందుకనే మదర్ దగ్గరికి తీసుకున్నప్పుడు ఉన్నంత కంఫర్ట్ చాలామంది పిల్లలకి ఈ క్యారియర్స్లోనో లేకపోతే ఈ ఉయ్యాల్లో వాటిలో పెట్టినప్పుడు అంతగా ఉండదు. సౌకర్యంగా ఉండేందుకు ఒక్కోసారి తప్పనిసరి పరిస్థితుల్లో స్లింగ్స్ క్యారియర్స్ని శిశువుని క్యారీ చేసేందుకు ఉపయోగించినా కూడా కొన్ని జాగ్రత్తలను వాటి ఎంపికలో అలాగే వాడకంలో అనుసరించడం ద్వారా సమస్యలు రాకుండా జాగ్రత్త పడవచ్చు. స్లింగ్స్లో ఎన్నో రకాలు నేడు లభిస్తున్నాయి. అలాగే సైజుల్లో కూడా కొన్ని అడ్జస్టబుల్గా కూడా ఉంటాయి. నేడు ప్రీమెచ్యూర్ శిశువుల దగ్గర నుంచి దాదాపు నడక వచ్చే స్టేజ్ దాకా శిశువులకి ఇవి ఉపయోగిస్తుండడం వల్ల శిశువు సైజు ఆధారంగా వాటిని కొనడం మంచిది. వాటిని ఎలా వాడాలో డెమాన్స్ట్రేషన్ చేయించి మరీ కొనుక్కోవటం మంచిది. వోమ్ లైక్ అంటే గర్భంలో ఉన్నట్టుగా ఉంటాయి అని లేబుల్ చేసిన స్లింగ్స్ని కొనకూడదు. ఇక స్లింగ్స్ క్యారియర్ కొన్న తర్వాత వాటిని మొదటిసారిగా ఉపయోగిస్తున్నప్పుడు మరొక వ్యక్తి సహాయం తీసుకోవటం మరవకండి. శిశువు స్లింగ్లో ఉన్నప్పుడు వారి ముఖం కవర్ కాకుండా ఉండటం తప్పనిసరి.
ఒకవేళ బాగా దూరాభారం వెళ్లేవాళ్లు స్లింగ్ తప్పనిసరిగా వాడుతూ ఉంటే అందులో శిశువుకి గాలి సరిగా ఆడుతున్నదా లేదా, కంఫర్టబుల్గా ఉన్నాడా లేదా అనేది తరచూ చెక్ చేస్తూ ఉండటం మంచిది. అంతేకాదు, స్లింగ్ లేదా క్యారియర్ ఉపయోగించినా కూడా మీ చేయి ఒకటి వారిని భద్రంగా పట్టుకోవటానికి ఆసరాగా ఇవ్వడం వల్ల అదనపు కేర్ తీసుకున్నట్టే. అన్నిటికంటే ముఖ్యమైంది, శిశువు స్లింగ్ బ్యాగ్లో, క్యారియర్లో తల్లి లేదా తండ్రి దగ్గర ఉన్నప్పుడు వారు ఏదైనా వేడిగా తిన్నా తాగినా కూడా అది ఉలికి వారిపై పడే ప్రమాదం ఉంది. కాబట్టి మరింత జాగ్రత్త అవసరం. ఫస్ట్ థింగ్, చైల్డ్ ముఖం మనకి మదర్కి కనిపిస్తూ ఉండాలి. ఇట్ షుడ్ నాట్ బి కంప్లీట్లీ ఇన్సైడ్ ద స్లింగ్. స్లింగ్ లోపలికి పడుకోబెట్టేసి ఉంచకూడదు. ముఖం కనిపిస్తూ ఉంటే బేబీ సరిగ్గా ఉన్నదా లేదా తెలుస్తుంది. రెండోది, బేబీకి టచ్ అవుతూ ఉండాలి. మదర్ బేబీకి టచ్ అవుతూ ఉండాలి అండ్ షుడ్ బి ఏబుల్ టు కిస్ అంటారు. ద రీజన్ బీయింగ్ ఆ టచ్ తెలవటానికి అనమాట. బేబీ టెంపరేచర్ సరిగ్గా ఉందా లేదా, బేబీ వెల్ ఉందా లేకపోతే జ్వరం వచ్చిందా, బ్రీదింగ్ బాగుందా లేదా, ఇవన్నీ తెలుసుకోవటానికి బేబీని ముద్దాడే దూరంలోనే ఉండాలి అని అంటారు. అంటే మదర్ ఫేస్ ఇక్కడ ఉంటే సమ్వేర్ హియర్ అలా, అండ్ హెడ్ ఆల్వేస్ అవుట్ ఆఫ్ ద స్లింగ్. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ స్లింగ్స్లో ఏంటంటే, డేంజర్ ఎప్పుడు వస్తుందంటే బ్రీదింగ్ ఇష్యూస్ వచ్చినప్పుడు. బ్రీత్ చేయలేకపోవటం ఇవన్నీ జరిగేది ఎప్పుడంటే, చిన్న ఆఫ్ ద బేబీ చెస్ట్కి టచ్ అయ్యేలాగా కంప్లీట్గా ఇట్లా ఫ్లెక్స్ చేసేయటం అనమాట. ఎలా అయితే మదర్ వూమ్లో ఉండి కంప్లీట్ ఫ్లెక్స్డ్ పోస్చర్ ఆర్ ఈవెన్ మోర్ దాన్ దాట్ ఉంటారో అలాంటి బేబీస్కి డేంజర్స్ ఉంటాయి. సో చిన్న చెస్ట్ని టచ్ అవ్వకూడదు. సో స్లైట్గా ఇట్లా ఎక్స్టెండెడ్ ఉండాలి, కంప్లీట్గా ఇట్లా ఫ్లెక్స్ చేసి ఉండకూడదు. కొందరు తల్లిదండ్రులు తమ శిశువులతో ఎక్కువ సమయం గడుపుతూ ఉంటారు. వారితో మాటలు చెప్తారు, పాటలు పాడుతారు. ఇవన్నీ చెప్తూ ఉంటే శిశువును చూసి ముచ్చట పడుతూ ఉంటారు. ఇది సహజం. కానీ కొందరు శిశువుతో అంత సమయం గడపకపోవచ్చు. మరి ఇలాంటి శిశువుల్లో లాంగ్వేజ్ డెవలప్మెంట్ లో ఏమైనా ఇబ్బందులు వస్తాయని మీరు అడగవచ్చు. ఇందుకు సమాధానం ఇప్పుడు చూద్దాం. శిశువు 2వ నెలలోకి ఎంటర్ అయ్యాక తల్లిదండ్రుల్ని గుర్తించడం మొదలు పెడతారు. ముఖ్యంగా తల్లి రూపం వారి మదిలో రిజిస్టర్ అయిపోతుంది. ఈ నెల నుంచే తల్లిదండ్రులు, గ్రాండ్ పేరెంట్స్ ఇలా అందరూ కూడా శిశువుతో ముచ్చట్లు చెప్పటం, వారితో ఊసులాడటం మొదలు పెడతారు. శిశువుతో గడిపే ప్రతి క్షణం కూడా ఎంతో ఆనందాన్ని ఇస్తుంది అందరికీ. శిశువుతో ఎంత ఎక్కువ సమయం గడిపితే అంత మంచిదని, ఇలా చేయటం వల్ల వారు బాగా ఎదగగలుగుతారని పీడియాట్రిక్ రీసెర్చెస్ చెబుతున్నాయి. వెనుకటి నుంచి మనకు వాళ్ళతో ఎత్తుకున్నప్పుడు స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ ఉండాలి. అంటే చర్మం కాంటాక్ట్, పిల్లవాడిది తల్లిది ఐ టు ఐ కాంటాక్ట్ ఉండాలి, స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ ఉండాలి. ఈ రెండు ఉన్నప్పుడే పరస్పరంగా పర్సనల్ ఇంటరాక్షన్ అనేది పెరుగుతుంది. దాంతో అనురాగం, ఆప్యాయత, అనుబంధం అనేది, బాండింగ్ అనేది ఎక్కువగా అవుతాయి. బేబీ టాక్ లేదా శిశువుతో సంభాషించటం అనేది మొదటిసారి తల్లిదండ్రులైన వారికి కొద్దిగా ఛాలెంజింగ్గా అనిపించవచ్చు. బేబీతో అసలు ఎలా మాట్లాడాలి, వారికి మనం మాట్లాడుతున్నది అర్థం అవుతుందా అని కూడా సందేహం రావచ్చు. తమ పనుల్లో తాము ఉంటూ కూడా తమ శిశువుతో ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండే తల్లుల్ని మనం చూస్తూ ఉంటాం. మరికొందరు కేవలం శిశువు పట్ల తీసుకోవాల్సిన కేర్ అయిన తర్వాత వారి పనుల్లో వారు మునిగిపోతూ ఉంటారు. అంతేకాదు, కొందరు నలుగురు ఏమనుకుంటారో అని కూడా కొంత వెనకాడడం చూస్తాం. ఇలాంటి వారి ఇన్హిబిషన్స్ శిశువుకి లాంగ్వేజ్ త్వరగా డెవలప్ కాకపోవటానికి కారణం కావచ్చా? వేల తరాల సంస్కృతి, జ్ఞానము మనకు అలవాట్లుగా తరానికి అందించినారు. దాంట్లో ఒక భాగమే లాలిపాట, జోలపాట. ఆ లాలిపాట, జోలపాట పిల్లలకు చాలా చాలా ఇష్టం. దాంతో వాళ్ళకు ఒక ఎమోషనల్ పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ అవుతుంది. ఆ బుచ్చి మాటలు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ పరస్పర అవగాహన పెరుగుతుంది. వాళ్ళు తల్లి ముఖం మీదనే దృష్టి కేంద్రీకరించగలుగుతారు. పిల్లల డాక్టర్ మేము కూడా అని 2 మాటలు అంటే వాడు ఎక్సైట్ అయ్యి
వాడు కూడా అంటే దాంతో పీడియాట్రిషియన్ కూడా ఎంజాయ్ చేస్తాడు. మేము పీడియాట్రిషియన్ అంత ఎంజాయ్ చేసినప్పుడు తల్లిదండ్రులు ఇంకెంత ఎంజాయ్ చేయాలి దాన్ని, పిల్లగాడు ఎంత ఎంజాయ్ చేయాలి దాన్ని. కనుక ఇటువంటి ఇంటరాక్షన్ అనేది చాలా ముఖ్యము. ఇలా చేయడం వల్ల లాంగ్వేజ్ డెవలప్మెంట్ పరిపక్వత చెందుతుంది. తల్లి మాట్లాడించినా కూడా శిశువు తిరిగి మాట్లాడలేదు. వారు కేవలం ప్యాసివ్గా ఉంటారు. అది కూడా కొత్తగా పేరెంట్స్ అయిన వారికి శిశువుతో మాట్లాడడం ఎంతో విచిత్రంగా ఉన్నా కూడా శిశువుతో కమ్యూనికేట్ చేస్తూ ఉండటం వల్ల వారి లాంగ్వేజ్ త్వరగా డెవలప్ అవుతుంది. ఇది మొదట్లో కొత్తగా ఉన్నా కూడా ప్రాక్టీస్ చేస్తే సాధ్యపడుతుంది. బేబీ టాక్ కేవలం భాషాపరంగా మాత్రమే కాదు, అన్ని రకాలుగా కూడా బేబీ గ్రోత్కి దోహదపడుతుంది. ఇప్పుడు చిన్న పండుకి ఫీడింగ్ టైం అయింది, బుజ్జి పాపాయికి నిద్ర వచ్చేస్తోంది, బజ్జుందామా, ఇలా శిశువుతో డైరెక్ట్గా మాట్లాడకపోయినా తల్లిదండ్రులు తమలో తాము లేదా శిశువుతో ఉన్న సమయం వారితో మాట్లాడుతూ ఉన్నందువల్ల శిశువు లాంగ్వేజ్ త్వరగా పిక్ చేయగలుగుతాడు. మా 2 నెలల పాప మా ఇంటి దీపం, అదంటే మా ఇంటిల్లి పాదికి ప్రాణం. అంతా బానే ఉంది, కానీ చీటికి మాటికి పేచీ పెట్టినట్టు మొండి పట్టు పట్టి తనకు కావలసింది సాధిస్తుంది. కాస్తంత రొటీన్ తప్పినా గోల పెట్టేస్తుంది. మాకు పాపని పెంచడం ఎంతో ఛాలెంజింగ్ గా ఉంది. మరి ఇలాంటి ఛాలెంజింగ్ బేబీస్ ని ఎలా సముదాయించాలి మీరే చూడండి. అందరు శిశువులు ఒకేలా ఉండరు, ఇది నిజం. మీ పాప ఎంత క్వైట్గా ఉందో, మావాడు చూడండి నిమిషం కూడా కూర్చొనివ్వడు, నిల్చొనివ్వడు, వీడితో ఇంటిల్లిపాది అటెన్షన్లో ఉండాల్సి వస్తుంది అని కొందరు పేరెంట్స్ వాపోతూ ఉంటారు. ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే పర్వాలేదు, వారు ఎలా ఉండబోతున్నారు, వారు ఎవరి పోలికలో ఉంటారు, వారికి ఎలాంటి బట్టలు వేసి ఎలా రెడీ చేయాలి, ఇలాంటి కలలు గన్న తల్లులకి శిశువు జన్మించాక వాడితో పగలు రాత్రి తేడా లేకుండా కష్టపడాల్సి వస్తే ఇదేంటి బేబీని పెంచడం ఇంత కష్టమా అని అనిపిస్తుంది. అది కూడా 4 వారాలు నిండి సెకండ్ మంత్లో పడ్డాక కూడా నాన్ స్టాప్గా ఏడుస్తూ ఉంటే, పగలు రాత్రి నిద్రలేచి పేరెంట్స్ని లేపేస్తూ ఉంటే బేబీ అంటే ఇలా ఉంటుందా అని కూడా తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంటారు. అన్నీ సరిగ్గానే ఉన్నాయి, అయినా ఎందుకిలా అని చూస్తే కోలిక్ cry and there is one more cry which is very persistent. అంటే కంటిన్యూస్గా గంటల తరబడి ఏడుస్తూ ఉంటారు, ఎవ్రీడే ఏడుస్తారు, వాళ్ళ రొటీన్లో అదొక పార్ట్ అనమాట యాడ్ అవటం. సో ఇలాంటి బేబీస్కి పేరెంట్స్కి ఫస్ట్ వచ్చే ఫీలింగ్ ఏంటంటే మనం ఏమన్నా అర్థం చేసుకోలేకపోతున్నామా, బేబీ చెప్పలేకపోతుంది, ఏ ఇబ్బంది అన్న పడుతుందా, అది మనం ట్రీట్ చేయలేకపోతున్నాం. సో దే ఫీల్ వెరీ గిల్టీ అనమాట, అంటే హెల్ప్లెస్గా అనిపిస్తూ ఉంటుంది. నాకేదో చేయాలని ఉంది, చేయలేకపోతున్నాను, నా బేబీని హెల్ప్ చేయలేకపోతున్నాను అని. సో అదొక ఆస్పెక్ట్. రెండోది వెన్ ఈజ్ ఇట్ అబ్నార్మల్, అంటే అది అసలు నార్మలా కాదా, ఇలా ఏడవటం ఏదన్నా జబ్బులో ఒక భాగమా, లేకపోతే నార్మల్ బేబీస్ కూడా ఏడుస్తారా, ఈ 2 మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మదర్స్కి. సో ఒకటి ఏంటంటే క్రయింగ్, బేబీస్కి తెలిసిన భాష, ఫస్ట్ వచ్చే భాష ఏడవటం, తర్వాత మెల్లగా కమ్యూనికేటింగ్, కూయింగ్ అంటాం, అని ఉంగాలు కొట్టడం అవన్నీ చేస్తారు. కానీ అటెన్షన్ కోసం, అంటే ఇఫ్ దే వాంట్ టు టెల్ us సంథింగ్ ఏడుస్తారు. కొంతమంది బేబీస్ చాలాసేపు ఏడుస్తూ ఉంటారు, ఇది కూడా నార్మలే. అండ్ ఈ క్రయింగ్ ఎపిసోడ్స్ మ్యాక్సిమల్, అంటే అమౌంట్ ఆఫ్ టైం చూసుకుంటే ఎక్కువసేపు ఏడ్చేది 2 నెలల్లో పీక్ రీచ్ అవుతుంది, ఆ తర్వాత మెల్లగా తగ్గుతుంది. సో దీని గురించి బెంగపడక్కర్లేదు, డాక్టర్ అడ్వైస్ కంపల్సరీ తీసుకోవాలి. తల్లి గర్భంలో ఉండగానే కొందరు శిశువులు బాగా కిక్ చేస్తూ ఉంటారు. ఇటువంటప్పుడు కడుపులో ఉన్నవాడు మహా యాక్టివ్గా ఉన్నాడు అని అనుకుంటూ ఉంటారు. అంతేకాదు, కొందరు శిశువులు ఒక దగ్గర పడుకోబెడితే అలా ఇలా జరుగుతూ నిద్ర అయ్యేసరికి బెడ్ చివరికంట వెళ్ళిపోతూ ఉంటారు. వీరికి బట్టలు తొడగడం కూడా పెద్ద సవాల్గా ఉంటుంది. అలర్ట్గా ఉంటారు, ఎప్పుడు పలకరిస్తారా అని చూస్తూ ఉంటారు. ఇలాంటి బేబీస్ని మనం యాక్టివ్ బేబీస్గా పిలుచుకుంటాం. తర్వాత 2 నెలల పిల్లల్లో ఇది స్టార్టింగ్ అవ్వచ్చు, లేదా 3-4 నెలలప్పుడు మాత్రం కంపల్సరీ మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే, బోర్లా ఎప్పుడు పడతారో చెప్పలేం. యూజువల్గా 5-6 months అప్పుడు బోర్లా పడతారు, బట్ కొంతమంది పిల్లలు 3rd-4th monthలో కూడా బోర్లా పడేవాళ్ళు ఉంటారు.
ఫస్ట్ టైం బోర్లా పడ్డ తర్వాత, ఇన్ఫ్యాక్ట్ ఈవెన్ బిఫోర్ దట్, మీరు ఆ చుట్టుపక్కల లేనప్పుడు, పక్కనే పడుకుని లేనప్పుడు పేరెంట్స్ ఇద్దరు బేబీని కింద పడుకోబెట్టండి. కింద చిన్న పరుపు వేసి కింద పడుకోబెట్టండి. ఆల్మోస్ట్ 80 to 90% ఆఫ్ ద బేబీస్ నేను వార్న్ చేసిన తర్వాత కూడా దే కమ్ బ్యాక్ సేయింగ్ మంచం మంచి కింద పడిపోయాడు. సో ఇది కామనెస్ట్ థింగ్. లక్కీగా 70, 80, 90%కి ప్రాబ్లమ్స్ ఏం రావు పట్టములను, బట్ అలానే పడనివ్వకూడదు. బట్ 10% ఆఫ్ ద బేబీస్ ఆర్ 5 to 10%కి సీరియస్ ఇంజురీ జరగచ్చు, హైట్ బట్టి అండ్ ఎంత వేగంగా డొల్లి పడ్డారు అనే దాన్ని బట్టి. సో ఆల్వేస్ ఈ ఏజ్ గ్రూప్ని కింద పడుకోబెట్టాలి. 6 నుంచి 12 వారాల సమయం వరకు కొంతమేరకు రొటీన్కి అలవాటు పడుతూ ఉంటే కొందరు అప్పటికి కూడా సెటిల్ కారు. ఇలాంటి బేబీస్ పాలు పడితే గాని తాగరు. ఇలా ఒక షెడ్యూల్కి అలవాటు పడని బేబీస్తో వేరే రకం ఛాలెంజ్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇలాంటి శిశువుల్ని ఎలా హ్యాండిల్ చేయాలి, వీరిని ఒక రొటీన్లో ఎలా పెట్టాలి అని చూస్తే ఐ కెన్ సీ దట్ దెర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ కన్సర్న్. పిల్లలు ఎప్పుడు నైట్ టైం ఎప్పుడు నిద్రపోతారు, 3వ వారం నుంచి ఆడటం మొదలు పెడతారు. సో వాళ్ళ సర్కేడియన్ రిజం అంటాం, అంటే మన బాడీకి ఇది పగలు, ఇది రాత్రి, పగలు మెలుకోవటం, రాత్రి నిద్రపోవటం, ఈ రిజం సెట్ అవటానికి టైం పడుతుంది. నెలలోపు సెట్ అవటం ఈజ్ వెరీ వెరీ అన్కామన్. ఆల్మోస్ట్ చూడం, కొంతమందికి 3 నెలలు, కొంతమందికి 6 నెలలు. 6 నెలల దగ్గర నుంచి మీరు ట్రైనింగ్ మొదలు పెట్టచ్చు. అయితే ఈ లోపు ద 2 schools of thought. కొంతమంది ముందు నుంచి కూడా నిద్రపోతున్న వాళ్ళని కూడా లేపి డే టైం ఎక్కువసేపు లేపి ఫీడ్ చేయండి, సో దట్ ఆ నిద్ర అంతా నైట్ టైం తీసుకుంటారు కాబట్టి నైట్ టైం పడుకుంటారు అని అంటారు. అలా ఉంది ఒక స్కూల్ ఆఫ్ థాట్. రెండోది, లీవ్ ఇట్ టు ద బేబీ. అవసరమైనప్పుడు ఫీడ్ చేస్తూ, పడుకున్నప్పుడు పడుకొనిస్తూ, అదే టైంలో మదర్ రెస్ట్ తీసుకోవటం ఈజ్ ద అదర్ వే. ఇక కొందరు శిశువులు అమ్మ తప్ప వేరే లోకం లేనట్టుగా ఏది కొత్తగా ఉన్నా ఏడవడం మొదలు పెడతారు. తమ ఇంటి నుంచి వేరే వారి ఇంటికి వెళ్తే ఏడుపు లంకించుకుంటారు. కొత్త మొహాలు చూస్తే ఏడుస్తారు. రొటీన్లో ఏ కాస్త తేడా ఉన్నా కూడా అనీజీగా ఫీల్ అయ్యే బేబీస్ వీరు. హాస్పిటల్లో అప్పుడే పుట్టిన కొందరు శిశువుల్లో ఒక శిశువు గొంతు బాగా బిగ్గరగా వినవస్తూ ఉంటే, బాబు ఎవర్రా వీడు, మరీ పవర్ఫుల్గా ఉన్నాడు అంటూ నవ్వుకుంటూ ఉంటాం. ఇలాంటి శిశువులు ఇంటికి వచ్చిన తర్వాత కూడా కాలనీ అంతా వినిపించేలా ఏడవడం చూస్తూ ఉంటాం. 2వ నెల పడేసరికి కాస్త నవ్వటం, ఊళ్ళు చెప్పటం దాదాపు అందరు శిశువులు చేస్తూ ఉంటే కొందరు ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ ఇవ్వకుండా ఉంటారు. ఇదేంటి వీడు మనం ఇంతలా నవ్విస్తూ ఉంటే అసలు నవ్వడు అని కూడా అనుకుంటూ ఉంటాం. సో ఇంకొకటి, ఈ 2 month olds స్మైల్ చేస్తూ ఉంటారు. కొంతమంది మైల్డ్గా కూయింగ్ కూడా స్టార్ట్ చేస్తారు, అంటే అని మనం అనే మాటలు. అండ్ వెరీ ఇంట్రెస్టింగ్లీ, మన నోరు ఎలా పెడితే నోరు వేపే చూస్తూ వాళ్ళ నోరు కూడా అలా పెడదామని ట్రై చేస్తూ ఉంటారు 3-4 monthsకే, సమ్టైమ్స్ ఈవెన్ 2 month olds. సో ఇలాంటి రెస్పాన్సెస్ అన్ని అండ్ మనుషులు కనిపించినప్పుడు మూవ్ అవుతున్న ఆబ్జెక్ట్స్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తూ వాటి వైపు చూస్తూ ఉంటారు. మనుషులు ఇటు నుంచి అటు తిరుగుతున్నప్పుడు ఐతో ఫాలో అవుతారు, ఫాలోయింగ్ ద స్టిమ్యులస్ అంటాం. ఇలాంటివన్నీ చేయటం నార్మల్. అయితే ఇలా చెయ్యని బేబీస్లో ఏమై ఉండొచ్చు, ఎందుకు చేయట్లేదు అనేది కన్సర్న్. వీటిల్లో ఐసైట్, హియరింగ్ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోవాలి. ఐసైట్ లేని బ్లైండ్ బేబీస్ కూడా 1.5 months అప్పుడు స్మైల్ చేస్తారు. కాకపోతే మదర్ ఫేస్ని ప్రిఫర్ చేస్తూ స్మైల్ చేయటం 3 నెలలప్పుడు చేస్తారు. ఇలాంటివి చేయటం మానేస్తారు. అండ్ వేకెంట్ స్టేర్ ఉంటుంది వాళ్ళకి. ఇవన్నీ మీ డాక్టర్ గమనించగలుగుతారు. మీకు అనుమానంగా ఉంటే చూపించుకోవాలి. ఇది కాకుండా న్యూరలాజికల్ అబ్నార్మల్ బేబీస్, అంటే ముందే పుట్టిన బేబీస్, కొంతమంది కొంచెం స్లోగా ఉంటుంది డెవలప్మెంట్. ఫుల్ టర్మ్ పుట్టిన బేబీస్కి కూడా వాళ్ళ నర్వస్ సిస్టమ్ మెచ్యురేషన్లో కానీ, డిఫెక్టివ్గా కానీ, బ్రెయిన్లో ఏమైనా ఇష్యూస్ ఉన్నా ఇలాంటి బేబీస్కి ఇవి డిలే అవ్వచ్చు. శిశువులందరూ చూసేందుకై దగ్గర ఒకేలా కనిపించినా కూడా వారి వారి తరహాలు తల్లిదండ్రులకి సవాల్ విసురుతూ ఉంటారు. ఏది ఏమైనా కూడా వారిని హ్యాండిల్ చేయటం కేవలం తల్లిదండ్రులకి మాత్రమే తెలుస్తుంది. కేవలం కొంత ఓపికతో, అలాగే బేబీ కేర్లో కొన్ని సులువైన మార్గాలను తెలుసుకుంటే ఇది సాధ్యపడుతుంది. మా పాప 2వ నెలలో పడింది. పాపకి నిప్పులొకటి లోపలికి పోయినట్టుగా ఉంది.
ఇదేమన్నా ఆందోళన పడాల్సిన విషయమా అని ఒక పేరెంట్ అడుగుతున్నారు. ఇందుకు సమాధానంగా పీడియాట్రిక్ వైద్యులు ఏమంటున్నారో చూద్దాం. న్యూబార్న్ బేబీస్లో పర్టికులర్లీ ఫస్ట్ మంత్ అండ్ సెకండ్ మంత్లో బ్రెస్ట్ ఇష్యూస్ కొన్ని ఉన్నాయి. ఒకటి ఏంటంటే నిప్పుల్ లోపలికి రిట్రాక్ట్ అయ్యి ఇన్వర్ట్ అయి ఉన్న నిప్పుల్స్ని చూస్తాం. వీటి గురించి కూడా బెంగపడాల్సిన అవసరం లేదు. స్లోగా నార్మలైజ్ అవుతాయి అండ్ నార్మల్ నిప్పుల్స్ ఉంటాయి. ఒకవేళ పెద్ద అయిన తర్వాత అంటే వాళ్ళ ప్యూబర్టీ వచ్చాక వయసు వచ్చాక కూడా నిప్పుల్స్ ఇష్యూస్ ఉంటే అప్పుడు వాటిని డీల్ చేయాలి. అప్పటి వరకు బెంగపడాల్సిన అవసరం లేదు. ఇన్వర్టెడ్ నిప్పుల్స్ నార్మల్ బేబీస్, బాయ్స్కి గర్ల్స్కి ఇద్దరికి. ఈనాటి జీవనరేఖ చైల్డ్ కేర్లో మీరు చూసిన అంశాలను ఒక్కసారి గుర్తు చేసుకుందాం. శిశువులను ఎత్తుకునేందుకు వాడే స్లింగ్స్ బేబీ క్యారియర్ వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో అన్ని నష్టాలు కూడా ఉన్నాయి. తల్లి తనంతట తానుగా ఎత్తుకోవటం అన్ని రకాలుగా శ్రేయస్కరం కాబట్టి అసలు వాటిని వాడకుండా ఉంటే మంచిది. కానీ అత్యవసర పరిస్థితిలో వాడుతూ ఉంటే తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా వాటిని వేసినప్పుడు శిశువుకి శ్వాస ఆడేలా చూసుకోవడమే కాకుండా అందులో శిశువుని క్యారీ చేస్తున్నప్పుడు వారిపై వేడి పదార్థాలు స్పిల్ కాకుండా చూసుకోవాలి. ఇక వివిధ రకాల బేబీస్ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసుకోవాలి. కొందరు యాక్టివ్గా ఉంటే మరికొందరు నిశ్శబ్దంగా ఉండొచ్చు. కనీసం పాలకి కూడా ఏడవకపోవచ్చు. ఇక కొందరు చీటికి మాటికి ఏడుస్తూ ఉంటారు. కొందరు ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ లేకుండా ఉండడం కూడా చూస్తాం. ఏది ఏమైనా కూడా మీ శిశువుల్ని హ్యాండిల్ చేయటం కేవలం మీ వల్లనే అవుతుంది కాబట్టి వారి వారి స్వభావం బట్టి వారి కేర్ తీసుకోవాలి. ఇక శిశువులతో మాటలు చెప్పటం వల్ల, వారితో సమయం తీసుకొని మాట్లాడుతూ ఉండటం వల్ల శిశువు అన్ని రకాలుగా ఎదిగేందుకు మీరు పునాది వేసిన వారు అవుతారు. నవజాత శిశువుల్లో నిపిల్ లోపలికి పోయి ఉండటం అనేది కూడా చాలా సాధారణమే. అది కూడా ఆడ శిశువుల్లో ఈ కండిషన్ ఉంటే తల్లిదండ్రులు మరీ కంగారు పడతారు. శిశువు ఎదిగే కొద్దీ సర్దుకునే కండిషన్ ఇది. జీవనరేఖ చైల్డ్ కేర్ లో మేమందించిన వివరాలు మీకెంతగానో ఉపయోగపడుతున్నాయని ఆశిస్తున్నాం. మరో అంశంతో మళ్లీ మీ ముందుంటుంది మీ జీవనరేఖ చైల్డ్ కేర్. అంతవరకు సెలవు. నమస్కారం. జీవనరేఖ చైల్డ్ కేర్ కార్యక్రమాన్ని మీరు www.youtube.com/ETV Life Indiaలో చూడొచ్చు. మరియు www.facebook.com/ETV Life India, అలాగే www.twitter.com/ETV Life Indiaలో ఫాలో చేయొచ్చు.